హే గాయ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నష్టమా అంటే ఏమో విన్నాక మీరే చెప్పండి. ఈ వినాయకుడి గురించి అయితే వైజాగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. గుడి అయితే రెల్లి వీధిలో ఉంటుంది. నేను తెలియనప్పుడైతే ఒకసారి వెళ్ళా, తెలిసిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఈ వినాయకుడు అయితే బెల్లం ప్రియుడు అంట. బెల్లం ఇస్తే ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తారంట. ఫస్ట్ మనం చేయాల్సింది ఒక 1/2 కేజీ బెల్లం ఇచ్చి మన కోరికను కోరుకోవాలి. కోరిక నెరవేరితే ఒక 5 కేజీలో 10 కేజీలో మనకి ఎంత వీలైతే అంత బెల్లం ఇస్తామని చెప్పి మొక్కుకోవాలి. అండ్ కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా మనం ఇస్తామన్నంత బెల్లం సమర్పించాలి ఆ దేవుడికి. ఈ గణపతికి బెల్లం ఇచ్చినా లేదా భక్తులందరూ సంతోషంగా ఉన్నా కూడా ఇతను ఆనందపడతారంట. అందుకే ఇతన్ని ఆనంద గణపతి అని కూడా అంటారు. ఈ గణపతి విశిష్టత ఏంటి అంటే ఇతని తొండం రైట్ సైడ్ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. అదండి సంగతి. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు ఈ గణపతిని చూడడానికి. మనం వైజాగ్లోనే ఉంటున్నామంటే మనం చాలా అదృష్టం చేసుకున్నామని అర్థం. అతని దర్శనం కనుక తక్కితే. మీలో ఎవరికైనా ఇప్పుడే తెలిసినట్టయితే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అందరికీ పునర్దర్శనం ప్రాప్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.